టాలీవుడ్ కి షాక్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని తేల్చేశారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతిచ్చేది లేదన్నారు రేవంత్ రెడ్డి. సినిమా వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రాణాలతో చెలగాటమాడాలని చూస్తే మాత్రం ఊరుకోబోమన్నారు. తాము అధికారంలో ఉన్నంత కాలం సినిమా వాళ్ల ఆటలు సాగనివ్వమన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్నది తమ విధానమే అయినా ప్రాణాలు పోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టాలీవుడ్ ను షేక్ చేస్తున్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు. సెలబ్రిటీలకు ప్రత్యేక చట్టాలు ఉండవన్న ముఖ్యమంత్రి. తెలుగు సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది. మీదట హీరోలు సినిమా థియేటర్లకు వెళ్లొద్దని సూచించింది. అసెంబ్లీ సాక్షిగా టాలీవుడ్ ప్రముఖుల్ని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాలు చేసుకోండి, డబ్బుల్ని సంపాదించుకోండి. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదన్నారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. అల్లు అర్జున్ అరెస్టును సినీ రాజకీయ ప్రముఖులు తప్పుపడుతున్నారని, ఆయనేమన్నా భగవత్ స్వరూపుడా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ హీరోలైనంత మాత్రాన వారికేం ప్రత్యేక చట్టాలు ఉండవన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఇండస్ట్రీ అంతా పరిగెత్తికెళ్లి ఆయన్ను పరామర్శించారని, చనిపోయిన మహిళ కుటుంబం దగ్గరికి ఏ ఒక్కరూ వెళ్లలేదన్నారు ముఖ్యమంత్రి. 3,000 ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే, థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. ఇక మీదట పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెంచబోమన్న సీఎం రేవంత్ ప్రకటనను స్వాగతించారు తెలంగాణ సింగిల్ స్క్రీన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి. దయచేసి మనకు టికెట్ రేట్లు ఫిక్స్ ఉంచాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సీఎం ఉన్నంతకాలం రేట్లు పెంచనందుకు స్వాగతిస్తున్నానని. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఏపీ సీఎం కూడా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.